నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించి మరియు నిత్యావసర సరుకులను మరియు నారాయణ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో స్వేటర్లను మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కౌన్సిలర్లతో కలిసి అందించిన శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటుగా నారాయణఖేడ్ నియోజకవర్గ ఆర్డీ అశోక్ చక్రవర్తి మరియు మున్సిపల్ కమిషనర్ జగజీవన్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సేఠ్, సద్దాం వివేకానంద, హనుమన్లు రాజేష్, రామకృష్ణ, మాజిద్ కౌన్సిలర్ మరియు పండరి రెడ్డి, మాజీ ఎంపీటీసీ గుండేరావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ అల్లం పేస్ట్ అని చెప్పారు కదా, మీరు మనం చూస్తా ఉన్నాం ఈ షాపులలో చూస్తే చాలా డూప్లికేట్ వస్తూ ఉన్నాయి, ఎక్కడ చూసినా డూప్లికేట్ వస్తూ ఉన్నాయి. మీరు ఒక కుటీర పరిశ్రమ లాగా పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేకుంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని ఇప్పుడు అక్కడ మంజీరా స్టోర్ కూడా పెట్టడం జరిగింది. బొంగళూరులో మహిళలే వాళ్ళు అక్కడ అన్ని కొనుక్కుంటారు, పల్లీలు కొనుక్కుంటారు, తర్వాత కుసుమలు కొనుక్కుంటారు, నల్ల కుసుమలు కొనుక్కుంటారు. వాళ్ళే గాంధీ కాడించి నూనె తీసి నూనె ప్యాక్ చేసి చాలా సేల్ అవుతుంది. సంగారెడ్డిలో ఒక స్టోర్ పెట్టిండ్రు, నారాయణఖేడ్లో కూడా పెట్టడం జరిగింది. దానికి ప్రభుత్వం తరఫున కూడా చాలా ప్రోత్సాహకరం ఉంటుంది, ఎందుకంటే ప్రోత్సాహిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రిఫైన్డ్ ఆయిల్తోనే ఆరోగ్యం అంతా పాడైతా ఉంది. కాబట్టి మీరు ఇటువంటి కుటీర పరిశ్రమలలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే మీరు న్యాచురల్గా ఇవన్నీ కొనుక్కొని మీరు నూనె తీసి మార్కెటింగ్ చేసుకుంటే కూడా మీకు అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు పెట్టుకుంటే అవుతుంది. ఇంకా ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి ఆహార పదార్థాలు. ఎందుకంటే ఇప్పుడు మీరు బయట కొనుక్కొని కానీ ఏమైనా కానీ పెట్టుకొని క్లీన్ చేసి ప్యాక్ చేసి అమ్మితే మీకు ఏం మాల్స్ అంటారు, పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా ఈ మార్ట్స్. సో అటువంటి అన్ని దానికి బిల్డింగ్స్ కానీ సిటీలో చాలా వస్తున్నాయి కదా మనకు. అట్లా కూడా మీరు ప్రత్యేకంగా అన్ని రాగులు కానీ జొన్నలు కానీ కందులు కానీ పెసర్లు కానీ మినుములు కానీ ఒక పరిశ్రమ లాగా పెట్టుకొని అవన్నీ క్లీన్ చేసి ప్యాక్ చేసి అమ్మితే ఈ కమిషన్ మీకు ఖచ్చితంగా మీకు గిట్టుబాటు ధర వస్తుంది. కాబట్టి ఇటువంటి ముందుకు వస్తే చాలా బాగుంటుంది చూస్తా ఉన్నా. సరే, ఇది బ్యాంక్ లీకేజ్ ద్వారా మీకు ఈరోజు ₹1 కోటి ఇందిరా మహిళా శక్తి ద్వారా ఈరోజు మీకు చెక్ అందియబోతా ఉన్నారు. తర్వాత ఇంతకుముందే ₹4,25,00,000 కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మొత్తం గ్రూప్స్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు మెంబర్షిప్ పెంచాలని ముఖ్యమంత్రి గారు మరీ చెప్తా ఉన్నారు. అయినా సరే మొత్తం యంగ్స్టర్స్ వస్తుంటారు కదా, యంగ్స్టర్స్ వస్తున్నారు. పాపం ఎవరైనా కుటుంబాలు బాగా పోషించే వాళ్ళు ఉన్నారు, భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అందరి మహిళలు ఉన్నారు. వాళ్ళు తీసుకొని ఇంకొక ఎంకరేజ్ చేసి కనీసం 3,000 నుంచి 6,000 వరకైనా ఎక్కడ చేస్తారు చూడండి. ఇంకా మీ గ్రూప్లలో కొత్త గ్రూపులు క్రియేట్ చేసి మీరు అందరూ యాడ్ చేయండి. ప్రభుత్వం రెడీ ఉన్నది. ఇప్పుడు సిద్దిపేటలో 8 గ్రూపులు, మన దగ్గర గ్రూపులు అన్నీ లేవు. అన్ని వాళ్ళే కొనుక్కొని పోతారు పైసలు. వాళ్ళు గవర్నమెంట్ ఎక్కువ గ్రూపులు ఉంటే ఎక్కువ పైసలు వస్తాయి మనకు, ఆ గ్రూపులు తక్కువ ఉంటే తక్కువ బడ్జెట్ వస్తుంది. కాబట్టి గ్రూపులు ఎక్కువ పెంచుకొని మెంబర్స్ ఎక్కువ పెంచుకొని ఎక్కువ గ్రూపులు చేసుకుంటే మన నారాయణఖేడ్ ప్రాంతానికి కూడా ఎక్కువ బడ్జెట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, మెంబర్షిప్ పెంచండి. తర్వాత ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా మనకు ఏవైతే కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఏదైతే మార్కెట్లో మనకు డిమాండ్ ఉంటుందో, ఇప్పుడు బ్యూటీ పార్లర్ ఉంది, ఒక ఎగ్జాంపుల్ బ్యూటీ పార్లర్ కానీ స్టిచ్చింగ్ కానీ బొటిక్ కానీ మీరు ట్రైనింగ్ పోతే ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అప్పుడు మీరు ట్రైనింగ్ నేర్చుకొని వచ్చిన తర్వాత ఇంకా వేరే వరకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు. ప్లస్ మీరు జీవనోపాధి గురించి బిజినెస్ కూడా పెట్టుకోగలుగుతారు. కాబట్టి దానికి మీరు తగిన విధంగా కృషి చేస్తే నా వంతు సహకారం కూడా నేను అందిస్తాను.